మనం నేర్చుకుంటున్నాం కదా. దేవుని మాటల్లో నుంచి కొన్ని విషయాల్ని చూస్తూ మన జీవితాన్ని పరిశీలించుకోగలుగుతున్నాం. ఈరోజు మరొక లేఖన భాగం నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత సరిపోతుంది 34 వరకు. ఈ లేఖన భాగం నుంచి మనం కొన్ని విషయాలు చూస్తే, శిష్యులు ఆహారం తేడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు ఆహారం తెచ్చాము యేసు తినండి అని చెప్పానంటే, వెంటనే ఈయన చాలా ఆకలిగా ఉంది తిండి అని చెప్పి అంటాడేమో అని శిష్యులు ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు, అసలు ఆహారం లేదని వెళ్తే వస్తే నా దగ్గర ఆహారం ఉందనంటే ఏంటి, ఎవరైనా తెచ్చిచ్చారా లేకపోతే ఎవరైనా తెస్తారా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ. అయితే యేసు ప్రభు ఆ మాట చెప్పిన పద్ధతి మనం చూస్తే ఆ వచనంలో 34, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ఆహారం విషయంలో ఆయనకి దేవుని పని చేస్తే దాని విషయంలో ఆయన చాలా సంతోషం కలిగి ఆయన శరీరం తృప్తిపరచబడుతుంది, ఆత్మ తృప్తిపరచబడుతుందట. నిజానికి మనం ఆలోచిస్తే పరిచర్య ప్రారంభంలో యేసు ప్రభు శోధింపబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అపవాది దేంతో శోధించాడు? ఫస్ట్ రొట్టెలు తీసుకొచ్చి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అదే మాట చెప్తాడు, నేను దేవుని నోటి నుంచి వచ్చిన మాట వల్ల బతుకుతాను కానీ ఆహారం వల్ల నేను బతకను. అంటే ఇది మాత్రమే కాదు కానీ దానిని బట్టి నేను ఎక్కువగా ఆనందిస్తాను, దానిని బట్టి నేను తృప్తి పొందుతాననే విషయాన్ని మనకి చెప్తా ఉంటాడు. ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్పాడంటే, మొదటిగా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది కదా. మొదటి భాగంగా మనం ఏం చూద్దామంటే, నన్ను పంపిన వాని అనే మాట చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, ఈ భూమి మీదకి మనంతటా మనమే వచ్చేసామా, మనం పంపడ్డామా? దేవుని చేత పంపడ్డామా? ఎప్పుడైనా ఆలోచించారా, ఏట్రా బాబు ఈ కుటుంబంలో పడ్డాను? వచ్చి వివాహం తర్వాత కానీ పెళ్ళి ముందు కానీ స్త్రీలకు ఒక అడ్వాంటేజ్, పెళ్ళికి ముందు ఒక ఇల్లు, పెళ్ళి తర్వాత ఒక ఇల్లు మారే అవకాశం ఉంది. పురుషుడికి అయితే ఇంకా అలా లేదు, జీవితాంతం ఒకటే ఇల్లు, అక్కడే ఉండాలి, అదే బతుకు. స్త్రీకి ఆ అడ్వాంటేజ్ అయితే అడ్వాంటేజ్ అవుతుంది, లేకపోతే అయితే దీవెన లేకపోతే శాపం, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ పురుషుడికి అలా కాదు కదా, మొత్తం ఒక చోటే గడపాలి. అయినా అది దేవుని ద్వారా వచ్చిందా కాదా? పంపబడింది ఏదైనా కూడా దేవుని చేత, దేవుని ద్వారా మనకి మన జీవితంలో వచ్చింది అనేది నమ్ముతాం. దేశం ఇప్పుడు నేపాల్లో ఉండుంటే పరిస్థితి ఏంటో కదా, ఎంత ఉద్రిక్తల మధ్య ఉన్నారంటే ఉప రాష్ట్రపతి అలాగే హోమ్ మినిస్టర్ వారిని పరిగెట్టి చెంటలు తగిలి పార్లమెంట్ తగిలిపెట్టేసి ఎంత గందరగోళంగా ఉన్నాయో. మన దేశం ప్రశాంతంగా నిమ్మలంగా ఉంది. కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా మనం సంరక్షణలో ఉండగలిగాం. ప్రాంతం దేశాన్ని బట్టి ఒకటైతే ప్రాంతాన్ని బట్టి ఒకటి. మన పైన నార్త్ సైడ్ వరదలు, ప్రాంతాలన్నీ నీట మునిగిపోయి మన ప్రధానమంత్రి వెళ్ళి ఏరియల్గా చూశారు, పైనుంచి చూశారు అంత ప్రాంతం అంతా ఏంటో, అసలు అవన్నీ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా మనం దాని తర్వాత చర్యలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఈ భూమి మీదకి ఒక ప్రదేశంలో ఉండాలని, ఒక కుటుంబంలో ఉండాలని దేవుని చేత మనం ఏం చేయబడ్డాం? పంపబడ్డాం. అంటే ఈ ప్రదేశానికి వచ్చాం. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఒక రంగు, ఒక్కొక్క మనిషికి ఒక్కో రంగు ఇచ్చాడు. ఒకరు నలుపు, ఒకరు
తెలుపు, ఒకరు రకరకాల చామంచాయ, ఇలా రకరకాల రంగుల్లో దేశాన్ని బట్టి, అక్కడ ప్రాంతీయతను బట్టి, అక్కడ వాతావరణ భౌగోళ పరిస్థితిని బట్టి, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి మనిషి చర్మాన్ని దేవుడు చాలా చక్కగా ఏర్పరిచి తీసుకొని వచ్చాడు. అవయవాలు ఇచ్చాడు. చేతులు, కాళ్ళు, కళ్ళు, ఇవన్నీ కూడా 5 రకాల సెన్సెస్ని అనుభవిస్తూ ఉంటాయి. అలాగే శరీరానికి ఎదిగే గుణం ఇచ్చాడు. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండి ఉంటారు. ఒకళ్ళు 2 కేజీలు, 3 కేజీలు, 5 కేజీలు, ఇలా. మొన్న ఒక పుట్టాడంటే భీముడు అని రాశాడు. 5.8 కేజీలు ఉన్నాడంట. 5.7, 8 కేజీలు ఉన్నాడు. అంత బరువు కలిగిన వ్యక్తులు భూమి మీదకి వస్తూ ఉన్నారు. తర్వాత దేవుడు మనల్ని ఆలోచన జ్ఞానంతో నింపాడు. మనం ఎదుగుతూ ఉంటే కొన్ని విషయాలు చూసి నేర్చుకుంటాం. తల్లి కడుపులో ఉండేటప్పుడు వారు మాట్లాడుకున్న మాటలు బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి, తల్లి చదువుకున్న చదువును బట్టి, వారి జీన్స్ వారి తల్లిదండ్రులను బట్టి వారికున్న స్థితులను నేర్చుకొని వచ్చేస్తూ ఉంటాం. ఆలోచన జ్ఞానం, తలాంతుల చేత నింపబడ్డాం, నైపుణ్యాల చేత నింపబడ్డాం, మరి ముఖ్యంగా ప్రాణము, ఆత్మ చేత కూడా మనం నింపబడి ఈ భూమి మీదకి వచ్చాం. దేవుడు మనల్ని భూమి మీద పంపించేటప్పుడు చాలా ఉన్నతమైన ఆలోచన చేత పంపించాడు. కానీ ఈరోజు మనం ఆలోచిస్తే మనము దేనిని బట్టి ఆనందిస్తాము అని అంటే, మనకు అన్నీ నచ్చినట్టుగా జరిగితే దేవుడు ఉన్నాడు అనేట్లుగా ఆనందిస్తాం తప్ప, ఇప్పుడు చెప్పబడిన విషయాలన్నీ కూడా మనం పరిశీలించుకోగలిగితే మనం ఆనందించాల్సిన పరిస్థితి ఏంటంటే, దేవుని ఆలోచన ఉద్దేశంలో నేను ఉన్నాను, అందుకే ఈ భూమి మీదకి వచ్చాను అనేది ఖచ్చితంగా గమనించాలి. మన కుటుంబం, దేశం, రంగు, అవయవాలు, ఎదుగుదల, ఆలోచన, తలాంతులు, నైపుణ్యం, స్వచిత్తం, ప్రాణం, ఆత్మ, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు ఆయన పంపించాడని ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు? ఆయన మాట మళ్ళీ చదివితే యోహాను సువార్త 4:34లో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట అని అంటున్నాడు. ఇప్పుడు నన్ను పంపాడు అని అంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం పిల్లల్ని షాప్కి ఏదైనా పంపించామనుకోండి, ఒక కొట్టుకి ఏదైనా తీసుకురమ్మని, ఆడక్కడ ఉండిపోతాడా, మళ్ళీ వచ్చేస్తాడా? మళ్ళీ ఏం చేస్తాడు? ఇంటికి వచ్చేస్తాడు. కొన్ని వేరే ఊరు పంపించాం ఒకళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి, సెలవులైనా వచ్చినప్పుడు, వీళ్ళప్పుడు దసరా వస్తుంది, సెలవులో ఊర్లకు పంపిస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ ఆడ వచ్చేస్తాడు, అక్కడ ఉండిపోతాడా? పంపబడింది ఏ ప్రదేశమైనా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, రాడా? యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటనంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది అంటే, ఆయన మరలా వెళ్ళిపోతాను నేను అనే దృక్పథం ఒక విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు పంపబడిన మనందరంలో కూడా ఉండాల్సింది ఏంటనంటే, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతాను, మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, మరలా ఆయన దగ్గరికి నేను చేరిపోతాను అనే ఆలోచన, మనస్సు మనలో లేకపోతే ఈ భూమి మీద చాలా విషయాలు బట్టి మనకి దుఃఖం కలుగుతుంది, ఆవేదన వస్తూ ఉంటుంది. రేపు పొద్దున ఊరు వెళ్ళిపోతామనంటే ఈరోజు ఆ ఊర్లో ఏం జరిగినా మనకి అంత పట్టింపు ఉంటుందా? దుఃఖమైనా, అవమానమైనా, పొగడ్తని ఏదైనా సంబంధం ఉంటుందా? ఏమంటాం? ఎందుకులే నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను కదా, ఇక్కడ ఉంటానా ఏంటి, చేస్తానా ఏంటి, ఏమీ ఆలోచించం, దేని గురించి చింతించం. అలాగే నన్ను పంపిన అనే మాట యేసుప్రభు చెప్తున్నప్పుడు, నేను ఈ భూమి మీద ఎంతో కాలం ఉన్నాను, ఇక్కడ దొరికే ఆహారాన్ని బట్టి కూడా నాకు అంత ఆశ లేదు, మరే లేదు. కానీ దేవుని చిత్తం, ఆలోచన నెరవేర్చడం అనేది నాకు ఆహారం అయింది కాబట్టి ఆ పని నెరవేరిస్తే నాకు సంతోషం, ఎందుకంటే నేను తండ్రి వద్దకు వెళ్తాను కాబట్టి అనే మాట, ఆ మాటలో నుంచి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించి ఈ భూమి మీదకి మనం పంపబడ్డానికి దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం చేత పంపబడ్డాం. మనకి ఇవ్వబడినవన్నీ కూడా ఆయన అనుమతి చేత మనకు వచ్చాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, అవయవాలన్నీ ఉన్నోడేమో, అవయవాలు ఏదో ఒక లోపం ఉన్నోడేమో కష్టపడి మరొకరికి ఆదర్శంగా బతుకుతుంటే, అన్నీ ఉన్నోడు బద్దకిస్తుడై నాకు ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అని చెప్పి సాకులు చెప్పేవాళ్ళ మారిపోతా ఉన్నాడు. ఈరోజు దేవుని చేత భూమి మీదకి పంపబడిన తర్వాత మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా దేని గురించి మనం కంప్లైంట్ ఇవ్వకూడదు. అంటే దేని గురించి కూడా మనం ప్రశ్నించడానికి కానీ దేవుని ప్రయత్నం చేయకూడదు. కానీ దేవుడు ప్రతి దాని వెనక ఒక ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి అది పరిస్థితులు జరుగుతున్న కొద్దీ, దినాలు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో ఉపయోగకరంగా మారుతూ ఉంటారు. కాబట్టి ఆయన నిన్ను పంపాడు ఈ భూమి మీదకి అనే స్పృహ మనలో ఉండాలి. ఉన్నప్పుడు మనం బ్రతుకు విధానం
నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాననే ఒక నిరీక్షణతో లక్ష్యంతో ఈ భూమి మీద బతుకుతాం. అలాంటి బ్రతుకులో ఈ లోకం మీద ఏమి మనం ఎదుర్కొన్నా ధైర్యంగా ఎదుర్కొని దేవుని యొద్దకి చేరగలుగుతాం. రెండో భాగంలో ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట అనే మాట చెప్తా ఉన్నాడు. మొదటిది ఆయన నన్ను పంపాడనే మాట చూసాం. రెండోది ఏంటనంటే ఆయన చిత్తం, అంటే తండ్రి ఏమి చెయ్యాలని నన్ను పంపించాడో నేను అది చెయ్యాలి. ఇప్పుడు నా ముందున్న పని ఏంటి? దేవుడు నన్ను భూమి మీదకి ఎందుకొరకు పంపించాడో ఆ పని చేయడం. ఈ భూమి మీద బ్రతుకుతున్న నా బ్రతుక్కి ఒక లక్ష్యం. నా బ్రతుకుకి విలువ ఏంటి అని అంటే నేను దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చానో దాని కొరకు. కొన్ని విషయాలు ఆలోచిస్తే సాధారణంగా కొంతమంది పని ఉంటే నిద్ర పట్టదు, ఆకలి ఏదు. ఆ పని అయ్యేంత వరకు కూడా నిరంతరాయంగా కూడా పనిచేస్తూనే ఉంటారు. ఆగిపోకుండా అలసిపోకుండా పనిచేస్తారు. కొంతమందికి ఎంత పని ఉన్నా కొంతసేపు అలాగా వాలి అప్పుడు లేచి చేస్తాను, కొంతసేపు ఆహారం తీసుకొని తర్వాత చేస్తాను. మంచిదే, కానీ ప్రాధాన్యతను ఎంచుకున్న ఒక లక్ష్యంతో పనిచేసేవాడికి మాత్రం అసలు పని అనేది ముందున్నది అని అంటే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఆగలేరు. ఆ పని ఖచ్చితంగా పూర్తి అయిపోవాలి, అప్పుడే విశ్రాంతి అనేదిగా భావిస్తూ ఉంటారు. కానీ యేసు విషయం చెప్తున్న సంగతి మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆ మాట చదివితే నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాటలో ఒక విలువ ఏంటి అని అంటే ఆ పని చేయడం నాకు ఆహారం అంటున్నాడు. ఇప్పుడు అన్నం తినకపోతే ఏమవుతుంది? కొంతకాలంకి ఏమవుతుంది? ఇంకా ఆకలి వేస్తుంది, నీరసం అవుతుంది. ఇంకా కొద్ది రోజులకి కూర్చోలేము, ఇంకా ప్రాణం పోతుంది ఇంకొద్ది రోజులకి. అలా చెప్తున్నాడు ఆయన. నేను తండ్రి పని గనక చెయ్యకపోతే నాకు ఆహారం లేనట్టుగానే నేను చచ్చిపోయినోడితో సమానం అంటున్నాడు. ఈరోజు ఆలోచించండి, అంత లోతైన మాట యేసు చెప్పిన మాట. ఈ భూమి మీదకి వచ్చిన నేను దేవుని పని చేయకపోతే నేను చచ్చిపోతాననే భయం ఉందా ఎవరికన్నా? అస్సలు ఎవరికీ ఉండదు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పని చేయకపోతే నేను చచ్చిపోతాను, ఆహారం లేకపోతే చచ్చిపోతాను అనట్లేదు. శిష్యులు అందరికీ ఆహారం తెచ్చి యేసుప్రభు యేసయ్య తినండి ఆహారం తెచ్చామనంటే నీకు తెలియని ఆహారం నాకు ఉందని అంటున్నాడు. ఆయన పని అంతా ఒకటే, దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి, ఎలా చెప్పాడు అది చేయాలి, ఎందుకు చెప్పాడు అది చేయాలనేది ఆ లక్ష్యంతో యేసుప్రభు ఈ భూమి మీద బతుకుతున్నాడు. అయితే నేను దేవుని పని చేయకపోతే చచ్చిపోతానని చెప్తున్న ఆయన విషయంలో మనం ఒకసారి దేవుని పని విషయం గురించి ఆలోచిస్తే, దేవుని పని అంటే మన పనులు వదిలేసుకొని చేయమని కాదు, లేకపోతే మన కుటుంబాన్ని వదిలేసి చేయమని కాదు, లేకపోతే మనకి ఇంకే బాధ్యతలు వదిలేసి చేయమని కాదు. ఎందుకంటే అప్పుడు కాలంలో చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది అలాగే తల్లిదండ్రులను వదిలేసి చేస్తూ ఉంటే ఆయన అన్నాడు, మీరు మీ పితరుల చెప్పిన ఆచారాలు బట్టి దేవుని మాటల్ని తప్పుతోవల్లో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి అప్పటికే హెచ్చరించాడు యేసుప్రభు. అలా ఆలోచిస్తున్న వారి మధ్య ఆయన దేవుని పని అంటే చేసేటప్పుడు మనం అన్ని విషయాల్లో లక్ష్యం కలిగి బతికేవాళ్ళుగా ఆయన హెచ్చరించాడు. అయితే దేవుని పని అంటే చాలామంది ముందుంటారండి. ముందుండి దేవుని పని చేసిన తర్వాత చాలా ఆనందిస్తూ ఉంటారు. నేను దేవుని పని చేశానని చెప్పి చాలా సంతోషం, చాలా ఆనందం. దేవుని పని చేయకపోతే చాలా దుఃఖం. కొంతమందికి ఆనందం చేసినందుకు, కొంతమందికి దుఃఖం కలుగుతూ ఉంటుంది, నాకు అవకాశం రాలేదే అని చెప్పి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటనంటే అన్ని పనులు అందరూ చేయగలిగినప్పటికీ కూడా కొన్ని చేయదగనివి ఉంటాయి, కొన్ని చేయగలిగినవి కూడా ఉంటాయి. ఏంటి తేడా అనంటే దేవుని పనిలో చేయదగనివి ఉంటాయనంటే పాత నిబంధనలో ఆ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ క్రమం అనంటే మందిరం లోపల పని చేయగలిగిన బాధ్యతలు యాజకునికి అలాగే ప్రధాన యాజకునికి అప్పగింపబడ్డాయి. వారే లోపలికి వెళ్ళి దేవునికి ఆరాధనా క్రమాలన్నీ కూడా చేసేవారు. బాహ్యమైన వ్యక్తి అంటే బయట ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా లోపలికి వెళ్ళారు అనుకోండి, తక్షణమే ఆ ప్రదేశంలో చచ్చిపోవడమే, ఇంకా మరో అవకాశం లేదు, మరొక పద్ధతి లేదు. అంటే ఆ ప్రదేశానికి ప్రాంగణానికి కొన్ని హద్దులు నియమాలు ఉన్నాయి. మరి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆ హద్దులు లేవు కదా, అన్ని పనులు అందరూ చేయొచ్చు కదా. రైటే, అన్ని పనులు అందరూ చేయొచ్చు. అయితే
నేను ఎందుకు కొన్ని చేయదగినవి కొన్ని చేయదగినవి అని నేను ఎందుకంటున్నానంటే, దేవుడు నిన్ను దేని కొరకు ఏర్పాటు చేశాడో ఆ పని చేయడానికి నువ్వు నువ్వు నీ సామర్థ్యాన్ని కానీ తలాంతుని కానీ నైపుణ్యాన్ని కానీ ఉపయోగించాలి. కానీ మనం ఏంటి, దేవుని పని అంటే చాలు దూరిపోదాం, ఆ పని చేసేద్దాం, ఈ పనిలో దూరిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మంచిదే, ప్రారంభంలో నువ్వు ప్రతి పనిని కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రతి పని ప్రయత్నం చేయాలి అని అంటే, నీకు దేవుడు ఇచ్చిన సామర్థ్యం ఏంటో తెలుసుకోవడానికి, నీకు దేవుడు ఏ విషయాల్లో నీకు ఆ జ్ఞానం ఇచ్చాడో నువ్వు తెలుసుకోవడానికి ప్రతి పని కూడా ప్రయత్నం చేయాలి. ఆ పని ప్రయత్నం చేయడం ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటావు అంటే, నీవు దానికి తగిన వాడవా కాదా తెలుసుకుంటావు. తగిన వ్యక్తులు ఎవడో నువ్వు గుర్తించడానికి అది సులువైన మార్గం అన్నమాట, ప్రతి పని ప్రయత్నం చేసినప్పుడు. అయితే కొంతకాలం నీకు తెలిసిపోద్ది కాబట్టి నీ పని ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాలు ఏంటో తెలిసిపోద్ది కాబట్టి ఆ విషయాల్లో నువ్వు చాలా చక్కగా ఎదిగింపు చేసుకోవడానికి ప్రతి మార్గాన్ని తెలుసుకొని ప్రయత్నం చేసి ఎదిగిన తర్వాత నువ్వు మరొకరిని తయారు చేయాలి. దేవుని పని చేయడం అని అంటే, నువ్వు ఏ పని ఏ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడో తెలుసుకొని అందులో నువ్వు మరొకరిని తయారు చేసేలా తయారవ్వాలి. నీకు రాని విషయాలు మరొకరి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ రెండు జరుగుతున్నాయా దేవుని పనిలో? నువ్వు ఎక్స్పెక్ట్ అయిపోయి మరొకరు నేర్పించే స్థాయికి ఎదగవు, అలాగే నువ్వు నేర్చుకోవడానికి మరొకరి దగ్గరికి వెళ్ళి అడగవు. మరి ఏం చేస్తావు? నీకు నువ్వే రాజువి, నీకు తెలిసిందే రాజ్యం, నీకు వచ్చిందే జ్ఞానం. ఇలా ఆలోచించుకే మనం దేవుని పని చేయగలమా అని అంటే, నీకు తెలిసిన దాంట్లో చేస్తావు. సగం సగం తెలియడం వల్ల చాలా ప్రమాదం అవుతుందండి. పూర్తిగా తెలిస్తే దేవుని గురించిన ఆ సత్యమైన మార్గంలో నడిపించవచ్చేమో, కానీ సగం తెలియడం వల్ల పూర్తిగా దేవుని దూరం చేసేస్తారు. అలాగే చేశారు పరిచయులు. మీరు రక్షించడానికి సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు, కానీ అతన్ని తీసుకొచ్చి రెండంతల నరకానికి అర్హునిగా చేసేస్తున్నారు అని చెప్పి దేవుడు చాలా దుఃఖపడ్డాడు. కొన్ని విషయాల్లో మనకి దేవుడిచ్చిన జ్ఞానం అనుకూలంగా చాలా చక్కగా చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉంటాయి. కాబట్టి మనం అవి గమనించి చేయదగినవేంటో చేయదగనవేంటో ఖచ్చితంగా ఆలోచన కలిగి నడవాలి. భార్య ధర్మాలు భర్త ధర్మాలు నేర్పించేటప్పుడు దేవుడు భర్తకి ఏం చెప్పాడు? భార్యను ప్రేమించమని చెప్పాడు. భార్యకి ఏం చెప్పాడు? భర్తకి లోబడి ఉండమని చెప్పాడు. ఇప్పుడు భార్య అధికారం చలాయించింది అనుకోండి, అది చేయదగిన పనా చేయదగని పనా? చెయ్యదగని పని. కొంతమంది ఏం చెప్తారంటే, ఆయన జ్ఞానం లేదు కాబట్టి నేను జ్ఞానం ఇస్తున్నాను. నువ్వు ఎంత జ్ఞానం ఇచ్చినా అధికారం ఎవరి దగ్గర ఉండాలి? నిర్ణయం ఎవరి దగ్గర ఉండాలి? భర్త దగ్గర ఉండాలి. ఇప్పుడు భర్తకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? భార్యకి ప్రేమించమని. ప్రేమించేటప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? సంఘం కోసం చచ్చిపోయి ప్రాణం పెట్టి సంఘాన్ని బతికించాడు. భర్త ఏం చేయాలి? చనిపోయి భార్యని బతికించాలా? ఇలాంటి మాట్లాడితే మనకేమవుతుందంటే, అన్నీ ఇలా చేస్తారా అలా చేస్తారా అనిపిస్తుంది. దేవుని పని క్రమం పద్ధతి ఏంటంటే, ఆయన కోరుకున్నది చెయ్యాలి. అందుకు యేసుప్రభు వచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా చేస్తున్నాం అనే స్థాయిని మనం పరిశీలించుకోవడానికి ఒక 5 విషయాల్ని ఆలోచిద్దాం. మొదటిది ఏంటనంటే, మనం చేసే పని ఎలా చేయాలి అని అంటే, ఇవన్నీ లేఖన భాగాలు వాక్యం ఉంది, కానీ నేను నేరుగా మాటల్లో చెప్తా ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5 నుంచి చదివితే ఈ భాగంలో ఉన్న సందర్భాన్ని తీసుకొని నీ మాటలు చెప్తా ఉన్నాను. ఏంటంటే, మనం ఏం చేసిన పనులన్నీ కూడా విసిగిపోకుండా సంతోషంగా చేయగలగాలి. అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏం చేసినా మనల్ని మనం పరీక్షించుకొని ఎలా చేయాలంటే, విసుక్కోకుండా సంతోషంగా చేయాలి. విసుగు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఏ పని చేసినా ఎప్పుడు విసుగు వస్తుంది? అడిగిందే అడుగుతూ ఉంటే, చేసిన పనినే చేయాల్సి వస్తుంటే ఒకసారికి ఏమొస్తుంది? ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సొంత మనుషులకే మనం చేసిన విసుగు వస్తూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి చేసిన పనులు బట్టి. ఒకసారి ఏం జరిగింది అంటే, కాలేజ్ చదువుకునేటప్పుడు ఫ్రెండ్ పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖున పడితే ఆడు ఏమన్నాడంటే, అరే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దాము, అక్కడ వాళ్ళతో కొంత సమయం గడుపుదాం, వాళ్ళకి కావాల్సినవి ఇద్దామని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాం. మేమందరం వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొంత సమయం గడుపుతూ ఉంటే, ఈలోపు ఒక అమ్మాయి వచ్చి అక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటే, అలా మాట్లాడుతున్నప్పుడు
మా ఫ్రెండ్ అడిగాడు, ఏంటండి క్లీనింగ్కి ఎంత ఇస్తారు మీరు అని అంటే, క్లీనింగ్కి మేమేమి ఇవ్వండి, యాక్చువల్గా ఆ అమ్మాయి ఏ రోజైనా సెలవు పెడితే ఈ ఓల్డేజ్ హోమ్కి వస్తుంది, వచ్చి ఆ రోజు బుధవారం పడితే ఒక డ్యూటీ ఉంటుంది, గురువారం పడితే ఒక డ్యూటీ ఉంటుంది, ఆ ఏ రోజు పడితే ఆ రోజు డ్యూటీ అంతా కూడా ఆవిడ ఫ్రీగా చేస్తుంది. ఆవిడ వచ్చింది అని అంటే మాకు విశ్రాంతి దొరుకుతుంది, అందరి పనులు ఆ రోజు చేస్తుంది. ఆవిడ తెల్లవారి నుంచి సాయంత్రం వరకు చేస్తుంది, చేసి వెళ్ళిపోతుంది. ఫుడ్ ఎక్కడే తింటుంది అని అంటే ఆ రోజు ఉపవాసం ఉంటుంది బాబు. ఆ అమ్మాయి ఉపవాసం ఉండి ఆ పనులన్నీ చేసి తిరిగి వెళ్ళిపోతుంది బాబు అని చెప్పారు. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు 2 పాఠాలు నేర్చుకున్నాను ఆడి వల్ల. ఏంటనంటే, ఒకడు ఆడి సంతోషంలో మరొకరు అవసరం తీర్చుదాం అనుకున్నాడు, ఆడి నుంచి నేర్చుకున్నాను. రెండోది ఏంటనంటే, నాకు ఒక సామర్థ్యం ఉండి, నాకు ఒక తలాంతు ఉండి, నేను ఒక నిస్సహాయంగా ఉపయోగపడేటప్పుడు నేను నా హాలిడే ఎంజాయ్ చేయాల్సిన సమయంలో నేను మరొకరికి హెల్ప్ చేస్తానన్న ఆ అమ్మాయిని బట్టి ఒక పాఠం నేర్చుకోగలిగాను. బయటోడికి చెయ్యాలంటే వాళ్ళ దుప్పట్లు ఒక్కోసారి దుప్పట్లు ఉతకాల్సిన పరిస్థితి వస్తే దుప్పట్లు ఉతుకుతుందంట, బాత్రూమ్ కడగాల్సి వస్తే బాత్రూమ్ కడిగేస్తుందంట. అసలు అది ఎలా చేయగలిగింది అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచిస్తే, దేవుని పని అనేసరికి మందిరంలో చేసేదే దేవుని పనా, ఇంట్లో చేస్తే దేవుని పని కాదా, మన పొరుగువాడికి చేస్తే దేవుని పని కాదా, బయట ఒకటి చేస్తే దేవుని పని కాదా? ఆలోచిస్తే మనకు దేవుని మందిరంలో చేస్తేనే దేవుడి పని, సేవకుడికి చేస్తేనే దేవుని పని, ఇంకెవరికో చేస్తేనే దేవుని పనిగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుని పని చేసినప్పుడు ఎవరికి చేసినా సంతోషంగా చేయగలిగిన నీ హృదయం నీలో ఉంటే అది దేవుని పనిగా మార్చబడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నేను దేవుని పని చేస్తే నేను ఆహారం తీసుకున్నంత తృప్తిగా ఉంటుంది, నా ఆకలి తీరుతుంది. ఒక క్రైస్తవుడిగా నీ ఆకలి ఏంటి ఈ భూమి మీద? దేని కొరకు? ఈ లోకంలో ఉన్నాడు ఆకలి తీర్చుకున్నట్టుగా మనం తీర్చుకోవడానికా? కానీ ఆ సందర్భం నాకు ఆ విషయాలు నేర్పిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోగలిగితే మనం ఎలా చేయగలుగుతున్నాం ఏ పని అంటే, మనలో ఎవరున్నారో తెలియపరచబడుతుంది. అక్కడ ఆ సంఘాన్ని హెచ్చరించేటప్పుడు పౌలు అదే అంటాడు, మీలో దేవుడు ఉన్నాడో లేదో చూసుకొని మీరు చేస్తున్న పనులు బట్టి, మీరు చేస్తున్న పనులు పరీక్షించుకోకపోతే పాపాన్ని పడిపోవడానికి మీకు ఎంతో టైం పట్టదని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోకపోతే, మనం చేస్తున్న పని సంతోషంగా చేయలేకపోతే విసుకుపోతున్నాము అని అంటే మనం ఆ పని దేవుని పనిగా భావించట్లేదు అనేది నేర్చుకోగలుగుతాం. రెండోది ఏంటంటే, మనం చేస్తున్న పని విషయంలో ఎలా పడితే అలా కాదు, నాణ్యమైనదిగా చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:4 అంటాడు ఏంటనంటే, తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అని అంటూ ఉంటాడు అనమాట. అంటే నువ్వు చేస్తున్న పని విషయంలో ఎలా చేస్తున్నావా అనేది ఖచ్చితంగా పరీక్షించుకోవాలని చెప్తూ ఉంటాడు. అందుకే రెండో విషయం మనం నేర్చుకుంటున్నాం, ఎలా పడితే అలా కాదు, నాణ్యమైనదిగా మనం చేయాలి. ఎలా చేయాలంట? నాణ్యమైనదిగా చేయాలంట. ఒక ప్రశ్న నాకు సమాధానం చెప్పండి. నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదండి వాళ్ళకి, అప్పుడు ఎలా చేస్తాం పని? నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదు వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి చేయాల్సి వస్తే ఎలా చేస్తాం ఆ పని? వాళ్ళు ఏదైనా డిమాండ్ చేశారనుకో, ఏమైనా అడిగారనుకో, ఎలా చేయండి, నోరు మూసుకో, నీకు ఇలా చేయడం ఎక్కువ, ఇలా అనడం అంటే వాళ్ళకి దిక్కు లేదు కదా, మరి నువ్వే దిక్కు, నువ్వే ఆధారం, నువ్వు లేకపోతే అవ్వదు. అలాంటప్పుడు ఓపికగా చేయగలవా? అలాంటప్పుడు అరే దేవుని పనిరా ఇది అన్నట్టుగా చేయగలమా? నువ్వే దిక్కు, నువ్వే రాజు, నువ్వే అధికారం అయితే నీకే ఆ బలం ఉందని అన్నప్పుడు నువ్వు తగ్గి చేయడం దేవుని పని నువ్వు చేసిన వాడిగా మారుతావు. ఈరోజు అలా చేయలేకపోతున్నావు అని అంటే మన లక్ష్యం, మన దృక్పథాలు వేరని గ్రహించాలి. మూడోది ఏంటంటే, ఎవరు పట్టించుకుంటారులే అని కాకుండా దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా పనిచేయాలి. ఎలా పనిచేయాలంట? ఎవరు పట్టించుకుంటారులే అని కాకుండా దేవుడు చూస్తున్నాడు అని చేయాలి. ఎందుకు అనంటే, దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియమును నా హృదయంలో పరిశోధించమంటాడు. ఎందుకు? దేవుడు అన్ని వేళలా చూచువాడు కాబట్టి, నువ్వు చూస్తున్నావని తెలుసు కాబట్టి నా హృదయాన్ని పరిశీలించి అంటున్నాడు. ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోరులే అన్న ఆలోచన ఆయనలో ఉండుంటే ఆ మాట అనగలడా?
నన్ను పరిశీలించు పరిశోధించని అనలేడు కదా. ఒకసారి ఒక ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏంటనంటే, ఎవరంటే టైలర్ అనమాట ఆయన, బట్టలు కుట్టే ఆయన. ఆ బట్టలు కుట్టే ఆయన ఎవరైనా బట్ట కూలికి కొలతలు తీసుకునేటప్పుడు ఆయన కొలిచిన తర్వాత ఎంత అవుద్ది అని అంటే ఖచ్చితంగా 1.5 మీటర్ అయితే 2 మీటర్లు చెప్పేవాడు. చెప్పిన తర్వాత ఆ తెచ్చిన తర్వాత ఆ బట్ట కుట్టేసిన తర్వాత ఆ వేసుకున్న వ్యక్తి చూస్తే బయట అంతా బాగానే ఉండేది, కానీ లోపల వేరొక బట్ట కుట్టేవాడంట ఆయన. బయటంతా మామూలు బట్టే కుట్టేవాడు, లోపల మాత్రం వేరే బట్ట కుట్టేసేవాడు. ఏంటి నన్ను కొలత కొలిచాడు 2 మీటర్లు అనేవాడు, ఈ లోపడేమో వేరే బట్ట వేసాడు అని అంటే ఏంటి అని అడిగితే, బయటే కదండి కనబడుతుంది, లోపడే బట్ట ఉంటే ఏంటి, చూడండి ఎంత బాగుంటుంది. కుట్టడం మాత్రం ఎక్సలెంట్ కుట్టేవాడంట. ఇంకా ఆయనకి తిరుగులేదు. అందుకే ఫోన్లో ఏదంటే మంచిగా కొడుతున్నాడు, చూస్తుంటే మంచిగా కనపడుతున్నాయని అందరూ ఆయన దగ్గరికి వచ్చేవాడు. ఒకరోజు చర్చిలో ఆయనతో దేవుడు మాట్లాడంటే ఎలా అంటే, నీ హృదయం కంటే దేవుడు అధికుడై ఉన్నాడు, నీ లోపల అన్నీ దేవుడు చూస్తాడని చెప్పి దేవుడు వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడంట. వెంటనే ఈయనకి అర్థమైందంట, నేను చేస్తున్న పని ఎవరికి తెలియదు అనుకుంటున్నాను, బయట వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా లోపల ఉండదు కదండి, ఎవరు చూడరు అనుకుంటున్నాడు అని చెప్పాను. దేవుడేమో నా హృదయంలో ఉన్న చూస్తాను అంటున్నాడు ఏంటి, సరే మార్చుకోవాలని చెప్పి ఈసారి నుంచి తను ఎవరు తన దగ్గరకు వచ్చినా, సార్ మీకు 2 మీటర్లని చెప్పాను కదా ఇన్నాళ్ళు, 1.5 మీటర్ తెండి సార్ సరిపోద్ది సార్ అని చెప్పేవాడండి. అదేంటి బాబు 2 మీటర్లు తెస్తే లోపల జేబులు సరిపోనంట, తెండి సార్ అని చెప్తే ఈసారి ఆ 1.5 మీటర్ తెస్తే చక్కగా 1.5 మీటర్ తెచ్చిన లోపల కూడా ఏది లేకుండా ఆ కొత్త బట్ట తెచ్చిన దాంతోనే బయట లోపల అంతా బాగా కుట్టేసి ఆయనకి ఇస్తే, ఆ తెచ్చిన చాలా ఆనందపడి వచ్చి అడిగాడంటే ఏంటనంటే, ఎన్నాళ్ళు 2 మీటర్లు ఇస్తే నువ్వు సరిగ్గా కొట్టలేదు, ఇప్పుడు 1.5 మీటర్ ఇస్తే ఎలా కుట్టావనంటే, నేను పాపంలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, అందుని బట్టి నా పాపాన్ని సరిచేసుకున్నానండి, నా పాపం కోసం ఆయన చనిపోయాడు, నా హృదయంలో పాపం ఉందని దేవుడు మాట్లాడాడు, అవన్నీ దేవుడు చూస్తున్నాడు అన్నాడు, నా లోపల సరిచేస్తాను అన్నాడండి, అందుకు నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, అందుకు ఇలా నన్ను నేను మార్చుకున్నాను చెప్పి వస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని సువార్త చెప్పడం ప్రారంభించాడంట. ఎలా సువార్త చెప్తున్నాడు అని అంటే, ఎదుటోడు అడుగుతున్నాడు, అసలు ఎందుకు ఇలా మారావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సువార్త చెప్తున్నాడు. ఒక పాపం మన లోపల ఉంటే దేవుని మాట అది లోపల చూస్తాడు దేవుడు అని మనం సరి చేసుకోగలిగితే మనం ఎదురోడు సువార్త చెప్పవలసిన లేదు, సువార్త చెప్పమని ఆడే అడుగుతాడు, అసలు ఎందుకు నీలో మార్పు అని. పాపం కనుక మార్చబడితే సువార్త ఆటోమేటిక్గా ఎదుటివాడు నిన్ను అడుగుతాడు. అలాంటి స్థితికి దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడితే, నువ్వు చేస్తున్న పని తప్పని గ్రహించి ఎవరో చూడలేక దేవుడు చూస్తారని నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడినప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు సాక్షిగా నిన్ను బతికిస్తాడు. నీ ద్వారా అనేకులు ఆయన రక్షకుడిని అంగీకరించేలా మార్గం తెరుస్తాడు. ఎవరు చూస్తారులే చూడలే అని కాదు, దేవుడు చూస్తున్నాడనే భయం భక్తి కలిగి మనం పనిచేసేవారుగా మన పని ఉండాలి. అది దేవుని పని. 4వది ఏంటి అంటే, వీడికి ఇదే ఎక్కువ, వీడికి ఇలాగే ఎక్కువ అని కాకుండా ప్రభువుకు చేసినట్టుగా చేయాలండి. ఎలాగా? వీడికి ఇదే ఎక్కువ, దీనికి ఇదే ఎక్కువ, ఇలా చేయడమే ఎక్కువ అనే కాకుండా ప్రభువుకు చేసినట్టుగా మనం పని చేయాలంట. అలా చేయడం దేవుని పని. ఇప్పుడు భర్త భార్య ఇంట్లో కుటుంబాన్ని నడిపించేవారు బాగా ప్రయాసపడి భార్య తెల్లవార నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది. 365 రోజులు రెస్ట్ లేకుండా కష్టపడుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా గుర్తించలేదు అనుకోండి వాళ్ళ ప్రయాసని, వాళ్ళ బలాన్ని, కొద్ది రోజులకి ఏమవుద్ది, వీళ్ళకి ఇలా చేయడమే ఎక్కువ, ఇలా వండిపెట్టడమే ఎక్కువ అని శ్రద్ధతో ప్రతి పని చేస్తుందా, లేకపోతే ఎలా చేసినా పర్లేదు అనుకుంటుందా? శ్రద్ధతో చేస్తుందా? వీళ్ళకి ఇదే ఎక్కువ, ఇలా చేయడం ఎక్కువ అనే భావన వస్తుందా? రాదా? వస్తుంది. మనం చేస్తున్న పని వెనక మన ప్రయాస గుర్తించకపోయినా, మన కష్టాన్ని గుర్తించకపోయినా, మన నొప్పిని గుర్తించకపోయినా, మన వేదనను గుర్తించకపోయినా, మన యథార్థతను గుర్తించకపోయినా, మనం ఏ లోపల కల్మషం లేకుండా
స్వచ్ఛంగా వారి ఎదుట పనిచేస్తున్న దాన్ని గుర్తించకపోతే మనసు నొచ్చి ఇదే ఎక్కువ, ఎలా చేయడం ఎక్కువ అని ఒక చాలా చులకనైన భావంతో మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రభువుకు అందుకే ఆయన అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3:24 మీరు ఏం చేసినా మనుషుల నిమిత్తం కాక ఎలా చేయాలంట, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయమని చెప్పాడంట. ఈరోజు మనం చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి అని అంటే మనం వారి అర్హులా కాదా అని మనం చూడం, కానీ దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యానికి నేను దేవునికి లెక్క చెప్పాలి, దేవుని ఎదుట ఒకరోజు నించోవాలి అన్న దృక్పథంతో ప్రతి పని చేయడానికి నేను ఎప్పుడైతే ఇష్టపడతానో అది దేవుని పనిగా అంగీకరించబడుతుంది. ఆఖరిగా ఏంటనంటే దేవుని పని అని మనం పరీక్షించుకోవడానికి బలవంతంగా కానీ లేకపోతే లాభం వస్తుందని కానీ కాకుండా సిద్ధ మనసుతో పనిచేయాలంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5:2 అంటాడు, బలిమి చేత కానీ దుర్లాభాపేక్షతో కానీ కాక సిద్ధ మనసుతో మీరు చేయాలని. అంటే ఏంటంటే దేవుని పని అని ఎప్పుడు అది అంగీకరించబడుతుంది అని అంటే నువ్వు పని చేయడానికి సిద్ధ మనసుతో ఉండాలి. నిన్ను తోయకూడదు ఒకటి వెనకాతల నుంచి, నిన్ను ప్రోత్సహించకూడదు. అరే వెళ్ళరా పర్లేదు రా, వెళ్ళిన తర్వాత చెప్తాడు మళ్ళీని నువ్వు తోయకపోతే నేను చేయలేనని. అది కాదు, సిద్ధ మనసుతో ఉండాలి. ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడా, ఇప్పుడు అవకాశం వచ్చింది నేను చేయమన్నాడు, చేస్తే ఒక 4 తిట్లు తిట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత ఇష్టపూర్వకంగా వచ్చాను 4 తిట్లు తిట్టారు అంటాడు, ఇప్పుడు మరలా పిలిచాడు, అప్పుడు ఎలా చేస్తాం? సిద్ధ మనసుతో చేస్తారా? లేకపోతే ముందు పిలిచినప్పుడేమో సిద్ధ మనసే, 4 తిట్లు అవమానం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే ఇంక సిద్ధ మనసు పోతుంది కదా. ఎవరికైనా ప్రయాసపడి కష్టపడి చేసిన తర్వాత పొగడ్త లేకపోతే ఒక ఎత్తు అయితే, తిట్లు వస్తే మరొక ఎత్తులా ఉంటుంది, అవమానం వస్తే మరొక ఎత్తులా ఉంటుంది, లేకపోతే మనల్ని బాధ పెడితే ఇంకో ఎత్తులా ఉంటుంది. అప్పుడు సిద్ధ మనసు కాస్త ఏమవుతుంది? తృణీకరించే మనసు వచ్చేస్తుంది. అంటే ఆ ఇష్టం ఇంక పూర్తిగా పోయి మనం ఏం ఆలోచన చెప్పం, మన దగ్గర ఉన్న సామర్థ్యాలు ఉపయోగించం, అది ఎలా పాడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు మనసు. ఎంత అవమానకరమైన పరిస్థితి అది. దేవుని పనిని పాడు చేసే మనసు మనిషిలోకి వస్తుంది అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది? నిన్ను గుర్తించలేదు కదా, నిన్ను పొగడలేదు కదా, లేకపోతే నువ్వు చేసిన దాన్ని అభినందించలేకపోయినప్పుడు మనకి అలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం సిద్ధ మనసు ఎప్పుడైతే మన జీవితం నుండి ప్రతి పని చేయగలతో అది దేవుని పని చేసిన దానిలాగా మన జీవితంలో అవకాశం వస్తుంది. అంతేకాని మనకు తప్పదని లేకపోతే మనకు లాభం అని ఏ పని కూడా చేయకూడదు. ఒక తమ్ముడు అంటున్నాడు, దేవుని పని చేస్తే దేవుడు నాకు నా ఎగ్జామ్ పాస్ చేయించేస్తాడు, లేకపోతే నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడు, లేకపోతే మా ఇంట్లో పనులు అవ్వాల్సిన దేవుడు చూసేసుకుంటాడు, నా బ్యాంక్ నింపేస్తాడు. ఎన్ని దురాశలో దేవుని పని చేయడానికి. నువ్వు దేవుని పని చేయడానికి సిద్ధ మనసు నీలో లేకపోతే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటి? ఆయన పని చేస్తే నేను బతుకుతాను, లేకపోతే నాకు చావు అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనం చేస్తున్న పనులన్నీ అలాగే ఉన్నాయా? మనం చేస్తున్న పనిని దేవుని పని అని దేవుడు చెప్పగలడా? అది ఇంట్లో పని అవ్వచ్చు, నీ ఉద్యోగంలో పని అవ్వచ్చు, లేకపోతే నీ బయట పని అవ్వచ్చు, సామాజిక పని అవ్వచ్చు, మందిరంలో పని అవ్వచ్చు, ఏ పనైనా ఇది దేవుని పని అని నిన్ను పంపినప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో పంపాడు. కాబట్టి ప్రతి పనిలో నువ్వు ఆలోచన, అవగాహన తెచ్చుకొని ఆ అవకాశాలన్నిటి విషయంలో నీ సామర్థ్యాన్ని ఉపయోగించగలిగేలా నువ్వు ఉండగలగడమే దేవుని పని చేయడం. కాబట్టి అలాంటి స్థాయిగా మనం ఉండాలి. ఆఖరిగా ఆయన ఏం చేశాడంట? ఆయన పని చేయ వచనం చదవండి, 4:34 యోహాను సువార్త. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో. అంటే ఏంటి? ఆయన పని పూర్తి చేయడమే నాకు ఆహారమై ఉంది అని చెప్తున్నాడు. ఈ ఆయన పని పూర్తి చేయడం. చాలామంది ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారంట? ఆరంభసూరులా ఉంటారంట. అంటే పని ముగించరంట, ఆరంభిస్తారు కానీ పని ముగించరు. మరి అది 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారిపోద్ది కదా, కొంతకాలం వరకే చేసిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే టెండర్ మార్చేస్తారేమో, అలాగని అన్నారో లేకపోతే ఆ సామెత ఎలాగొచ్చిందో తెలియదు. కానీ ఆరంభ సూర్యులు కానీ ముగింపు సూర్యులు కాదండి. ఆరంభించే వారిలా మనం ఉండకూడదు, కానీ పూర్తి చేసే వారిలా ఉండాలి. ఈరోజు దేవుని పని చేస్తున్నామని సంబరపడిపోయి ఏ పని అయినప్పటికీ కూడా ముగింపు వరకు అలాగే ఉండాలి. అందుకే ఆయన అంటాడు,
ఆఖరి వరకు ఉండేవాడే రక్షణ పొందుతాడని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. నువ్వు ఈ రక్షణ దేవునిని అంగీకరించడంతో ప్రారంభమయ్యి నీ ప్రాణం పోయేంత వరకు అది ముగింపు చూడగలగాలి. అలా చూడాలి అని అంటే, అది పూర్తి అవ్వాలి అని అంటే, మనలోకి వచ్చే కొన్ని సందేహాలకి లేకపోతే కొన్ని ప్రశ్నలకి ఈ 5 మాటలు సమాధానాలుగా తీసుకోండి. ఏంటనంటే, మొదటిగా మనం చేసే పని పూర్తిగా చేయాలి అని అంటే తొందర పడకుండా నడిపింపుతో చేయాలి. ఏ పని చేసినప్పటికీ కూడా తొందర పడకూడదు. వయసు అయిపోతుందనో, బలం అయిపోతుందనో, లేకపోతే ఇంకెప్పుడు చేస్తామనో అని దేవుని పని విషయంలో చాలా ఆలోచనలు, లక్ష్యాలు మనకు ఉంటాయి. దేవుని నడిపింపుతో చేయగలిగితే స్టెఫను చచ్చిపోయే ముందే చెప్పిన సాక్ష్యం అంట అక్కడున్న ప్రజల హృదయాలన్నీ కూడా మండించాయనంట. అప్పటి వరకు మరుగైపోయి ఉన్నాడు ఒక వ్యక్తి, కానీ చచ్చిపోతున్నప్పుడు అతను చెప్పిన సాక్ష్యానికి పౌలు కూడా అక్కడే ఉన్నాడు. మరే అతని హృదయం మరణానికి అదొక కారణమేమో. దేవుడు అతను పరిచయం అయిన తర్వాత అయ్యో ఆ నీతిమంతుడి మరణానికి నేను సాక్షిగా బతికున్నానే. ఈరోజు కొన్ని పనులు మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయా అని ఎదురు చూడడం కాదు, అవి నెరవేరేంత వరకు ఓపిక పట్టి నువ్వు చేయవలసింది లోపం లేకుండా చేయడం దేవుడు ఎదురు చూసే పద్ధతి. అంటే నువ్వు చేసే ఏ పని అయినప్పటికీ కూడా లోపం ఉండకూడదు, మరొకరు వేలెత్తి చూపగలిగాలి ఉండకూడదు. నీ సామర్థ్యాల్లో నువ్వు దాచుకోకుండా పనిచేయగలగాలి. నీకు ఇచ్చిన దేవుడు ఏ తలాంత అయినప్పటికీ కూడా ఉపయోగించుకోకుండా దాచుకోకూడదు, అన్నీ వినియోగించాలి. పైన ఇప్పుడు చెప్పిన 5 విషయాల్లాగా చేయాలి. ఆ 5 విషయాల్లాగా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దేవుని నడిపింపులో నీకు ఒక అవకాశం రావచ్చు. ఆ అవకాశంలో దేవుని పని నెరవేర్చేలాగా నీ జీవితంలో జరగచ్చు. అంతేగాని తొందరపడొద్దు, మరొక దారులు వెతకొద్దు, దేవుని నడిపింపుతో చేయాలి. రెండోది ఏంటంటే పోల్చుకోవద్దు. నీ పాత్ర ఏంటో అది చేయాలి. పోల్చుకుంటే ప్రమాదం ఏంటంటే ఆడి వల్ల నీకు దుఃఖం వస్తుంది. ఒకడు బాగా చేసేవాడితో పోల్చామనుకో మనకేమొస్తుంది, నేను అలా చేయలేకపోతున్నానే, నేను అలా ఉండలేకపోతున్నానే, నేను అలా నాలో అది జరగట్లేదే అని ఎక్కడో తెలియని బాధ నీకు దుఃఖం వచ్చేస్తుంది. నువ్వు చింత నిరుత్సాహపడిపోతావు. నీకంటే తక్కువ స్థాయిని చూసావు అనుకో, అప్పుడు నీలో ఏమొస్తుంది, గర్వం వచ్చేద్ది. ఈడేటీడు మనమేంటి ఎలా చేసేస్తున్నావు అనే గర్వం వస్తుంది. మరొకరితో పోల్చుకోవద్దు. నీ పాత్ర ఏంటో అది చేయాలి, ఎంతవరకు అంత చేయాలి. అది ముగించి ఈ భూమి మీద నీ ప్రయాణం ముగించి దేవుని వద్దకు చేరుకోవాలి. ఇది ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ఆకలి. మూడోది ఏంటంటే స్వార్థం వద్దు, కానీ మరొకరిని తయారు చేసేలా బతకాలి. నువ్వు చేస్తేనేమో నీకు గర్వం, నువ్వు కాకుండా ఇంకోటి చేస్తేనేమో అది పాడైపోవాలనే ఆలోచన. అలాంటి స్వార్థపూరితమైన ఆలోచనతో ఉండకూడదు. దేవుని పని పూర్తవ్వాలి అని అంటే నువ్వు మరొకరికి అప్పగించేలా ఆ బాధ్యతని తయారు చేయగలగాలి. యేసు ప్రభు ఆయన పని ప్రారంభించిన తర్వాత నేను ఒకరిని చేసేస్తాను అందరూ తయారైపోతారు అనుకోలే. ఆయన 12 మందిని తయారు చేసుకున్నాడు. ఏ ఒక్కరు నిలవబడతాడు, ఏ ఒక్కరి ద్వారా దేవుడు ఎలా పనిచేస్తాడు దేవుడు అని చెప్పి కనిపెట్టి రాత్రంతా ప్రార్థన చేసి ఆ 12 మందిని ఎంచుకున్నాడు దేవుడు. యేసు ప్రభు భూమి మీద 12 మంది తయారు చేసుకున్నాడు. ఈరోజు ఒక పని దేవుని పని చేయడానికి ఇష్టపడే నీవు మనం ఎలా పని చేస్తామంటే స్వార్థంతో పనిచేస్తాం. అది నేనే చెయ్యాలి, నేనే ఉండాలి, మరొకరు పని చేయకూడదు అన్నట్టుగా పనిచేస్తూ ఉంటారు లోకంలో. బాధ్యత దేవుని పని అనేటప్పుడు వారసత్వమైన పని కాదు, లేకపోతే నువ్వు మాత్రమే చేయాల్సిన పని కాదు, పంచుకోవాలి. మనం అందరం అవయవాలము కాబట్టి అలా పని చేయగలిగిన సామర్థ్యానికి మనం ఎదగాలి. నాలుగోది ఏంటంటే దేవుని పని అంటే సంపాదించుకునేది కాదు, పోగొట్టుకునేది. అది గొప్పతనం, ఘనత అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, వస్త్రం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సంపాదించుకునేది కాదు, పోగొట్టుకునేది అనేది మనం ఆలోచించాలి. దేవుని పని చేస్తున్నాం, చేయడానికి ఇష్టపడుతున్నాం, దేవుని పని చేయడానికి ఇతరులను ప్రోత్సహిస్తున్నాం అంటే మనం చెప్పాల్సిన మాట, బాబు ఇది సంపాదించుకునే దారి కాదు, పోగొట్టుకునే దారి, కోల్పోయే దారి, నీ ప్రాణం నీ మీద తిరగబడే దారి అని హెచ్చరించాలి. ఈరోజు నీ ఇంట్లో నువ్వు పని చేయడానికి ఇష్టపడ్డావు అనుకో, దేవుని పని, నీకు వచ్చేది ఏది ఉండదు, కానీ నీకు పోయేది చాలా ఉంటుంది. అంటే ఏంటి, నీ ప్రాణం కొట్టుకుంటుంది లోపల. ఎంత చేస్తుందో ఏట్రా బాబు ఈ పరిస్థితి అనే స్థితికి వచ్చేస్తుంది. కానీ దేవుని పని నాకు అప్పగింపబడింది, నాకు ఇవ్వబడిన సామర్థ్యాలు, తలాంతలు, ఆలోచనలు అన్నీ కూడా నేను దేవుని చేత పొందుకున్నాను, అలాగే నేను చేయాలనే దృక్పథంతో పనిచేయాలి. ఆఖరిగా ఏంటనంటే నువ్వు దేనికి దాసుడు కాకూడదు, దేవుని చేత తృప్తి పొందాలి. నువ్వు పని పూర్తి చేయాలంటే దేవుని పని, దేనికి దాసుడు కాకూడదంట. అంటే ఏంటి, ఈ లోకంలో చాలా విషయాలు మనం లోపరచడానికి ప్రయత్నం చేస్తాయి,
అయితే ధనం అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, లేకపోతే వస్త్రం అవ్వచ్చు, లేకపోతే శారీరక కోరిక అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దేనికి లోబడినా దేవునిలో తృప్తి అనేది మనకు కలగదు. దేవుని బట్టి ఆనందం అనేది మనకు కలగదు. దేవుని బట్టి సంతోషం అనేది మనం పొందుకోలేం. దేవునిలో ఆనందించగలిగే ఆ ఉచితమైన ఆ కృప, దేవుని కొరకు పనిచేయడం, దేవునిలో ఆనందించడం, అది కోల్పోతాం. ఈరోజు యేసుప్రభు చెప్తున్న మాట, నేను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుట నాకు ఆహారమై ఉంది అని అంటే, నేను బ్రతుకుతున్నాను అని అంటే దేవుని కొరకు ఈ భూమి మీదకి వచ్చాను, ఆయన కొరకే పనిచేస్తాను, అది ముగించేంత వరకు పని చేయడమే నా లక్ష్యం అని చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులను పిలువబడుతున్న వారందరి లక్ష్యం కూడా అదే అవ్వాలి. అంటే దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు, నేను ఆయన కొరకు పనిచేస్తాను, ఆయన పని ముగిస్తాను. నా కోరిక కాదు, నా ఆలోచన కాదు, నా ఇచ్చ కాదు, నా ప్రణాళికలు కాదు, దేవుడు నన్ను ఎందుకొరకు ఈ భూమి మీదకి పంపించాడు, అది నెరవేర్చడానికి నేను తపన పడతాను. అది నా కోరిక, అది నా ఆకలి అనే బతకగలిగిన జీవితమే క్రైస్తవ జీవితం. అలా బతకాలని చెప్పి ఈ మాట ద్వారా మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.